తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. షార్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహన నౌక 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం సహకరించనుంది. పర్యావరణంతో పాటుగా విపత్తులు, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ చేయనుంది. ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. దాదాపు 17 నిమిషాల వ్యవధిలో ఉపగ్రహం కక్షలోకి చేరింది. 2, 1, 0. Superb liftoff of SSLV D3 EOS-08 mission. सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का SSLV D3 ప్రయోగం సక్సెస్ అయింది. అర్ధరాత్రి SSLV D3 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. షార్ నుంచి SSLV D3 రాకెట్ ను ఆగస్టు 16 ఉదయం 9:17 నింగిలోకి లాంచ్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగం పర్యవేక్షించారు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ ను ప్రయోగం ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి EOS 08 శాటిలైట్ పంపారు. EOS 08 ఉపగ్రహం భూ పరిశీలన చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపిన EOS 08 శాటిలైట్ ఉపగ్రహం భూ పరిశీలన చేయనుందని వివరించారు. ఈ ఏడాదిలో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్తుందన్నారు. నాసా నిస్సార్ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. PSLV, GSLV, MK3, LVM-3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నట్లు ప్రకటించారు. మరో ఏడాదిలో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్ TDS రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతుందని చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. SSLV D3 రాకెట్ బరువు 119 టన్నులు, ఎత్తు 34 మీటర్లు, వెడల్పు 2 మీటర్లుగా ఉన్నాయి. భూపరితలం నుంచి 475 కిలోమీటర్ల ఎత్తున శాటిలైట్ ని కక్షలోకి ప్రవేశపెట్టిన డిజైన్ చేశారు. EOS 08 శాటిలైట్ బరువు 175.5 కిలోలు. శాటిలైట్ లో 3 పేలోడ్స్ ని ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. భూ పరిశీలన, విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన సేవల కోసం ఈ శాటిలైట్ ను రూపొందించారు. ఈ ప్రయోగంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2, 1, 0. Superb liftoff of SSLV D3 EOS-08 mission. सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का